తెనాలి ఇష్యూ మీద కావాలని రాజకీయ రచ్చ చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అంత ఘోరంగా జరిగితే దాన్ని అసాంఘిక శక్తులకు సంఘీభావం అంటూ వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కావాలని రెచ్చగొట్టి రాస్తున్నారు. మరి చంద్రబాబు గారు ఆయా ఫ్యాక్షనిస్టులకి ఇది ఇసుక దందా చేసిన వనజాక్షిని కొట్టిన వాళ్ళతో రాజీ చేయించడం ఇవన్నీ చేసినప్పుడేమో చాలా బ్రహ్మాండంగా చేసినట్లు, ఈయన మానవ హక్కుల ఉల్లంఘనకి వెళ్తేనేమో రౌడీలు అంట. పేద వర్గాల వాళ్ళు, ఇందాక ఒక ఆయన ఎవరు యూట్యూబ్లో చెప్తుంటే ఉన్నా, వాళ్ళు పేదలు దళిత పేదలు కాకుండా ఉంటే వాళ్ళు ఈ పాటికి హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు, ఈ పాటికి ఏదో జరిగేది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. మరి అదే పని అగ్రవర్ణాల వాళ్ళకి కానీ లేదా రాజకీయంగా పలుకుబడిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా దందాలు జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్యేలు అరాచకాలు జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టారా ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. శివశంకర్ చెప్పండి, ఎట్లా సమర్థించుకుంటారు? వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి అప్పుడే మీ మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టినాయి కదా. హోంమంత్రి అనిత గారు కూడా అయ్యో చాలా ఇది అన్నట్టుగా మాట్లాడారు. జరిగిన ఇన్సిడెంట్ చూస్తే సార్, అసలు పోలీసులకి చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? నిజంగా రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ పోలీసులకు శిక్షించే అధికారం ఇచ్చారా? నెంబర్ 1. ఒకవేళ అలా శిక్షించే అధికారం పోలీసులకు ఉంటే కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, జైలు ఎందుకు? ఇది ఇక్కడ జరిగినటువంటిది ఆటవికంగా పోలీసులే అలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి యువకులని సిఐలు ఒకరు లాటరీ చేతులు నొప్పి పెడితే ఇంకొకటి తీసుకుంటడాన్ని ఇది ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటిది ఒకటి. చట్టాలు మనకు లేవా అని. ఇక రెండవది, వాళ్ళు చేసేటటువంటి తప్పులు ఒకవేళ తప్పులు చేసేసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఎందుకు వారిని జైలుకు పంపించేసి న్యాయస్థానాలు ముందు పెట్టి ఎందుకు శిక్షలు పడేట్లుగా ఎందుకు చేయలేదు? రెండోది. ఇక మూడవది, ఈ నానా మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా కాసేపటికి వస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఇన్ని చేస్తా ఉన్నారు కదా. ఒక 4-5 ఇన్సిడెంట్లు చూసుకుందాం. నిజంగా వాళ్ళు చట్టాన్ని ఎలా తీసుకున్నారని, ఎవరు ఒత్తాచి పలుకుతున్నారనే దానికి మొన్ననే రీసెంట్ గా చూసాం. సిండికేట్ మద్యం మాఫియాలో సిండికేట్ అయ్యేసి వాళ్ళు తెలుగుదేశం మీద ఆ సిండికేట్ లో హత్యలు చేసుకుంటే వీరయ్య అనేటువంటి వ్యక్తి సందర్భతల పాటు సంబంధించినటువంటి ఆయన ఒంగోలులో ఆ హత్యకు ప్రభుత్వ విమానం వేసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి లోకేష్ గారు వాళ్ళ పాడమోస్తారు. సో ఇది మీరు చేసేటువంటిదా? మీరు ఒక సిండికేట్లకి వాళ్ళకి రౌడీజాలకి మీరు ఒత్తాస పలకడం కాదా? ఇక రెండవది, ఎన్నికల ముందు మాచర్లలో చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని అంటే చంద్రయ్య మన ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. అతను ఫ్యాక్షనిస్ట్ కాదా? ఫ్యాక్షన్ గొడవల్లో వాళ్ళు చనిపోతే వెళ్ళి పాడె మోసేసేసి, అంటే మీరు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తూ మీరు రౌడీలకి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఇక మీరు పోలీసులు కొడితే చేయలేదా అని నా హోంమంత్రి గారు అని మాట్లాడారు కదా, ఆవిడ బాగుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఇదే పొంగనూరులో పోలీసులు టీడీపీ వాళ్ళంతా కూడా రాళ్లతో కొడితే పోలీస్ ఆఫీసర్స్ కి కన్ను కూడా పోయింది. ఆ కన్ను పోయి ఆసుపత్రికి వెళ్ళేసి ఆ రోజు కేసులు పెట్టారు. ఏం మరి పోలీసులను ఆ రోజు కొట్టారు కదా, ఎవరిని రోడ్డు మీద పెట్టి టీడీపీ వాళ్ళని ఎవరిని రోడ్డు మీద పెట్టి హోంమంత్రి అనిత గారు, డీజీపీ గారు వీళ్ళందరూ ఎలా కొట్టారు? ఇలా కొట్టలేదే. అదే విధంగా వనజాక్షిని గతంలోకి వెళ్ళినా కూడా వనజాక్షిని అమెండ్ చేసేసి కాళ్ళలో తొక్కేస్తా అని చెప్పి ఫిస్కుల్లో చేస్తే అప్పుడు రౌడీ కదా? వాళ్ళ విధుల్ని వాళ్ళ పోలీసు అధికారుల మీద తిరుగుబాటు చేయలేదా? ఆయనకి ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చారు, విప్పు పదవి ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చారు. అదే మరి అక్కడ కొట్టారా? ఇంతెందుకు సార్, నిన్న ఎమ్మెల్యే అట శ్రీకాకుళంలో ఆయన కాలేజీకి ఏదో ఇవ్వలేదని చెప్పి బ్రిక్స్ 15 లక్షలు ఏదో స్లాబ్కి ఏదో పంపించలేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. దాని మీద ఏమైంది సార్? రోడ్డు మీద కొట్టారా? అంతెందుకు సార్, జమ్మలమడుగులో రోడ్డు మీద నిలబడుకొని ఆ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవడే కానీ లేదు ప్రభుత్వ ఆ ఫ్యాక్టరీలను స్తంభిస్తూ సిమెంట్ ఫ్యాక్టరీలందుకు బయటకు వెళ్ళకోకుండా రౌడీజం చేస్తా ఉంటే మరి వాళ్ళ విధులు నిర్వర్తించే వాళ్ళని అడ్డుకోలేదా? మరి వాళ్ళని ఏ విధంగా కొట్టారు? సార్ చెప్పేందుకే నీతులు. సరే, ఈ రోజు వీళ్ళ మీద కేసులు ఉన్నాయా అని చెప్పి ఒకసారి చూస్తే సార్, కేసులు ఉన్నా మానవ హక్కులు అయితేనేమి, రాజ్యాంగం మనం 14 ఆర్టికల్ 14 కానీ 17 కానీ 21 కానీ ఏం చెప్పాయి? ఆర్టికల్స్ ప్రకారము మానవ హక్కుల్ని వాళ్ళు హరించేటువంటి హక్కు వాళ్ళకు ఉందా? ఎవరికీ లేదు. నిజంగా కొట్టాలని ఈరోజు చేసేది ఎవరికీ లేదు. ఇంకొకటి చూసుకున్నట్టు సార్, వీళ్ళల్లో ముగ్గురులో 2 ఏదో కేసులు ఉన్నాయన్నారు. సరే, ఆ విక్టర్ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద రౌడీ కేసులు అన్నారు కదా. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆన్లైన్ లో ఆ రౌడీ సీట్ ఎప్పుడు సార్ ఓపెన్ చేసింది? 25 ఏప్రిల్ 2025లో, అంటే ఈ మధ్య కాలంలో మీరు ఓపెన్ చేశారు. తర్వాత ఒక మైనారిటీ అబ్బాయి ఉన్నారు, ముస్లిం మైనారిటీ, అబ్దుల్లా షేక్ పేరు, ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. మొత్తం ఎఫ్ఐఆర్ కానీ ఆన్లైన్ లో కానీ అన్ని చూసేసి లాయర్ని కూడా అడిగితే ఒక్క కేసు కూడా లేదు. మరి ఎందుకు అలా కొట్టారు? సో
కేసులు ఉన్నా కూడాను కేసులను మేము సమర్థించలేదు, వాళ్ళు చేసినటువంటి పనులు మేము సమర్థించలేదు. కానీ భారత రాజ్యాంగం ఏదైతే మనం కాపాడాల్సినటువంటి పొజిషన్ లో ఉండి రైట్. లా అండ్ ఆర్డర్ ఆ రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారము వాళ్ళని శిక్షించేటువంటి వెసులుబాటు మనం పెట్టుకొని, మీకు లేని అధికారాన్ని, పోలీసులు లేని అధికారాన్ని తీసుకొని మీకు వ్యక్తిగతంగా అలా రోడ్డు మీద కొట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు, ఏ రైట్. రాజ్యాంగం కల్పించింది అనేటువంటిది మాత్రమే మానవ హక్కుల కోణంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకెళ్తుందే తప్ప వాళ్ళని సమర్థించి వాళ్ళని ఏదో కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇట్లాంటిటువంటిది కాదు. రైట్. ఎందుకు దాన్ని పెట్టుకొని వాళ్ళనే ఆ కాదు కదా, ప్రజల్లో ఇప్పుడు మొన్న ఎవరో హరికృష్ణ అని పాపం వైసీపీ అభిమానట, ఆ కార్యకర్త అభిమానం, మాచర్లలో- ఆయన ఎంత అరాచకంగా కొట్టారు. మాచర్లలో- టీడీపీ ఆ కారులో తీసుకెళ్లారు. మరి అదేంది, ఇదే- ఇప్పుడు అరాచకాలు పల్నాడు చేస్తున్న జిల్లాలో- వాళ్ళనేమో వదిలేస్తారు, టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే అరాచకం చేస్తే మరి అందరినీ కొట్టమనండి, గొడవ లేదు కదా. మరి కొట్టకుండా అమ్మో అట్లా అంటారా ఇట్లా అంటారా అని అప్పుడేమో అట్లా అన్నారు, ఇప్పుడేమో ముందుకు సుధాకర్ అన్న ఆయన, డాక్టర్ సుధాకర్ అన్న ఆయన విశాఖలో రౌడీల కంటే నీ ఘోరంగా తాగి గందరగోళం చేస్తే పోలీస్ కానిస్టేబుల్ చేతులు పట్టుకున్నందుకు అతని మీద ఎంత రచ్చ చేశారు. మరి ఇదే చంద్రబాబు గారు, ఇదే అనిత గారు, ఇదే లోకేష్ గారు దళితుల మీద అట్లాగా ఇట్లాగా అని. మరి ఇప్పుడు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు, ఏమైంది, ఏం అవ్వలేదు కదా. ఆ కేసులో ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, తర్వాత ఎత్తేసి ఉంటారు. సో ఈ వాళ్ళు చేస్తే శిరోమండనం కేసు జరిగితే వాళ్ళ మీద సస్పెండ్ చేస్తే జగన్ గారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ వీళ్ళు ఎంతరా అబ్బో ఇంకేమో దళితులకు ఎంత అన్యాయం అన్నారు. ఇక్కడికి వచ్చేసరికేమో దళితుల మీద అప్పుడు తప్పులు చేసిన వాళ్ళని ఎవరి మీద చర్య తీసుకుంటేనేమో దళితులు గుర్తుకొస్తారు. ఇక్కడ దళితులు ఎవరైనా తప్పుల మీద అరాచకం వాళ్ళ మీద పోలీసులు దాష్టికాలకు పాల్పడితేనేమో అరాచకాలు గుర్తుకొస్తాయి. ఇంత అయిపోయింది వ్యవస్థ. పురుషోత్తమ రెడ్డి గారు, ఏంటి ఈ పరిస్థితి మారదా? అంటే కొమ్మిన గారు ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి. ఒకటి ఘటన, జగన్ గారు వెళ్ళడం కరెక్టా కాదా, ముఖ్యంగా హోంమంత్రి గారు ప్రస్తావించింది ప్రధానంగా వస్తుంది. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళని కొట్టడం ద్వారా, వాళ్ళని అట్లా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మొత్తం సమాజానికి ఇట్లాంటి అలాంటి ఉన్న వాళ్ళందరికీ ఒక హెచ్చరిక పంపిస్తున్నాము. ఇది కొన్ని సందర్భాల్లో సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది కొమ్మిన గారు. ఎందుకంటే ఇట్లా చేస్తే తప్ప కొంత భయం ఉండదు, గతంలో చాలా జరిగినాయనే వాదన సమర్థించుకునే పద్ధతిలో ఉన్నారు. నాకు రెండు పాయింట్లు చెప్పాలనిపించేది అంటే, ఫస్ట్ పాయింట్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు ఎందుకున్నాయి? నేరస్తులను శిక్షించడానికి, విచారించడానికే కదా. విచారించి శిక్షించే పని ఈ మూడు చేస్తాయి. ఆ మూడు దాటి పోవద్దనే కదా చెప్తా ఉండేది. ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారని మీరు భావిస్తున్నారో వారికి చట్టపరంగా పోలీస్ స్టేషన్లో విచారించండి, కోర్టులో రుజువు చేయండి, జైల్లో శిక్షించండి. ఈ మూడు పద్ధతులు దాటి పోవద్దనేది మన రాజ్యాంగం చెప్తుంది, మన వ్యవస్థ చెప్తుంది. దానికి ముందు దాటితే ఇక ప్రమాదం ఏంటంటే, ఆ ముగ్గురు తప్పు చేశారా, ఏం చేశారు, నేరం ఏం చేశారు నాకు తెలియదు. బట్ ఒకళ్ళు నేరం చేశారు అనుకుందాం, మళ్ళీ ఇట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది మనం యాక్సెప్టబుల్ అయితే, రేపు ఆ ప్రయోగం అందరి మీద చేయరని గ్యారంటీ ఓడిస్తాడు. ఇదే ప్రయోగం ఆ ప్రత్యర్థుల మీదనో, లేదా రాజకీయ అవసరాలు రీత్యానో, లేదా అమాయకుల మీద ఆల్రెడీ చేస్తున్నారు కదా సార్, ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మరో సిఐ వేధింపులు, వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, పత్తికొండ స్టేషన్లో పోలీసు అధికారి సివిల్ పంచాయతీ, తీసుకున్నప్పు చెల్లించాలంటూ పచ్చి బూతులు, గడువులోగా చెల్లించకపోతే రౌడీ షీట్ తెరుస్తామని బెదిరింపు, బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు. మరి ఇప్పుడు ఎవరిని కొట్టాలి, ఎవరిని చేయాలి ఇటువంటి? నేను అదే ఇప్పుడు దీన్ని అలౌ చేస్తే రేపు అది చట్టం అవుతుంది కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకుంటే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి నేరాలు ఏదో ఉన్నాయని చెప్పి కొట్టడం మొదలెడితే వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు అమిత్ గారు చెప్తున్న దాంట్లో ఈ ట్రీట్మెంట్ ఏదైతే చట్టం అంగీకరించినటువంటి ఈ పద్ధతిని మీరు అంగీకరిస్తే, ఈ రోజు రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి. ఇట్లా పోలీసులు బహిరంగ కొట్టడం, హెచ్చరించడంతో నేరాలు తగ్గే కొమ్మినేని గారు పెరిగాయి తప్ప తగ్గల. ఇట్లా ఇప్పుడే అద్దంకి నుంచి 2 కోట్ల రూపాయలు గంజాయి సరఫరా అయిందని వార్త వాళ్ళే ఇచ్చారు. నేను అంటున్నది ఇట్లాంటి బెదిరింపులతో జరగదు, చట్టపరంగానే జరుగు. ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న ఎన్నికల్లో పల్నాడు ఏరియా నుంచి మల్లికా కార్గ్ అని ఎస్పీ గారిని పెట్టారు. ఎస్పీ గారిని ఎలక్షన్ కమిషన్ పెడితే ఆమె ఏం చేసింది? పబ్లిక్ గానే చేసింది. ఏం చేసింది? డిఎస్పీలని, ఎస్ఐల్ని భగత్ సింగ్ కాలనీ సెంటర్ లో పెట్టి మనం ఏంటో మనం నిరూపిద్దాం, మనం పద్ధతిగా పనిచేద్దాం, ప్రపంచం ముందు నిలబడదాం అని ఉపన్యాసం చెప్పడం, ప్రజలకు ఒక మెసేజ్, పోలీసులకు ఒక మెసేజ్, పద్ధతిగా నడిపింది. అంటే బహిరంగంగా సంకేతం అంటే ఇట్లాంటి సంకేతం ఇద్దాం, ఇట్లాంటి సంకేతం మేము చట్టం. ఇప్పుడు ఉదాహరణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఏమంటే తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ తప్పు చేస్తే తప్పు మీ ఇష్టం అండి. 90% మంది పోలీసులు 6 నెలల్లో మొత్తం సెట్ చేసేస్తారు. ఈ రోజు గంజాయి కానీ ఇంకోటి కానీ పార్టీలు చూడొద్దండి, దొరికేత్వ లోపల వేయండి, మిమ్మల్ని మేము పట్టుకోం, ఎమ్మెల్యేలు పెట్టినా వినొద్దండి అని ఒక సిగ్నల్ ఇవ్వండి. 2-6 నెలల్లో మొత్తం సెట్ అవుతుందో లేదు. అంటే స్వేచ్ఛనివ్వడం అంటే పోలీసులకు అట్లాంటి కాదు సార్. ఇప్పుడు చంద్రబాబు గారే స్వయంగా కొన్ని చోట్లకి వెళ్ళొచ్చాడు కదా, మరి అది వెళ్ళటం కరెక్టేనా? అది మద్యం దందాల్లో గొడవలు పడి వాళ్ళు హత్య చేసుకుంటే
వాళ్ళ తరఫున ఈయన ఎట్లా వెళ్తారు? వెళ్ళకూడదు కదా. మరి సీఎంగా ఒక సందేశం ఇచ్చినట్లేనా? ఆ మాటకు వస్తే మీకు గుర్తుందా, మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఒక ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే వెంటనే జగన్ గారు కేసు పెట్టుకోండి అన్నారు. మరి అదే అప్పుడు ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద గుమ్మనూరు జయరాం గారి మీద అయితే ఎన్ని వార్తలు రాశారో ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, చంద్రబాబు గారు లోకేష్ అక్కడికి వెళ్ళి నీ అంతు దోస్తామని కూడా చెప్పి వచ్చారు. మరి తీరా చూస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారండి? తెలుగుదేశంలో చేరిపోయారు. అంటే వాళ్ళ దగ్గరికి వస్తే పవిత్రులు అయిపోతారా? పునీతులు అవుతారు సార్. అక్కడ జగన్ గారి వ్యవహార శైలిలో మీకు తాడిపత్రుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఒకే ఒక సీటు తేడా ఉందని పెద్దిరెడ్డి గారిని బయటకు కుదిరినట్టు ఏదో ఒకటి చేసి ఉంటాడు. హౌస్ అరెస్ట్ చేశారు. కోటమిరెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి స్టేషన్ పంపించి మళ్ళీ వదిలారు. ఇప్పుడు జగన్ గారు ఎందుకు వెళ్తున్నారంటే తెనాలికి ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదని చెప్పడం మాత్రం. అంటే జగన్ గారు వెళ్తా ఉండేది వాళ్ళు నేరం ఏం చేశారు, ఆయన విచారణ కాదు, జడ్జి కాదు, ఆయన ఒక పొలిటీషియన్ గా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వ్యక్తి. జరిగిన దానితో సంబంధం లేకుండా ఇట్లాంటి యాటిట్యూడ్ అలౌ చేయొద్దు అని చెప్పడం కోసం వెళ్తున్నారు. దాని ఎట్లా తప్పుపడతారు మీరు? శివశంకర్ కంప్లీట్ చేయండి సార్. ఇప్పుడు అదే ఇందాక మనం చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు రౌడీలకి, గంజాయిలకి సపోర్ట్ చేస్తున్నారని ఒక ఎల్లో మీడియా విచ్చలవిడిగా రాస్తా ఉంది కదా. అక్కడికి వెళ్ళేది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కాదు సార్. ఇటువంటి వ్యవహారాన్ని అలో చేస్తే రేపు కొమ్మినేని గారు కావచ్చు, పురుషోత్తం గారు కావచ్చు, శివశంకర్ గారు కావచ్చు, ఎవరినైనా కూడాను చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని శిక్షించే అధికారం ఇస్తే ఎవరినైనా కూడా రేపు పబ్లిక్ మీద కూడా పడి ఇలా చేస్తే ఎవరు దిక్కు? అయితే అట్లా కాదు కదా. ఇప్పుడు అట్లా రాసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక మద్యం డాన్ దగ్గరికి వెళ్ళాడు, మద్యం డాన్ అని మనం చెప్పటం కదా, తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళే రాసుకున్నారు కదా, తెలుగుదేశం పత్రికల్లోనే వచ్చింది కదా. అతను వచ్చే మద్యం డాన్ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళారని ప్రచారం చేయాలిగా, చేశారా? మరి సాక్షి వాళ్ళు కానీ మీరు కానీ అప్పుడేమి దాని కాంట్రవర్సీ చేయలేదుగా. అయినప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత కసి, ఎంత ద్వేషంతో రాస్తున్నాయి అన్నదానికి ఇటువంటివన్నీ ఉదాహరణలు అవుతాయి. కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఒకటి, మానవ హక్కుల వరకు అభ్యంతరం లేదు. వాళ్ళ కేసులు చేసుకోనివ్వండి అనేది మానవ హక్కుల ఉల్లంఘన కోసమే జగన్ వెళ్తున్నారన్న సందేశం రాష్ట్ర ప్రజలకు వెళ్తే రాష్ట్రానికే మంచిదని చెప్పాలి.